ప్రభు యొక్క రక్తము మీ మీద నిత్యము నిలిచి ఉండును గాక. ఆమేన్. ఇక్కడ ప్రభు అంటూ ఉన్నాడు, మీ యొక్క బలహీనతలు ఏం చేస్తున్నాయి అంటే పాపానికి అనగా శాపానికి, రోగానికి ద్వారములు తీస్తున్నాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనము 9-10 చూద్దాం. అందుకు నా కృప చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. ఆమేన్ చెప్పండి. బలహీనతల యందు దేవుని శక్తి కనబడును గాక. చూద్దాం 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే సంతోషముగా అతిశయపడదును. నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసలలోను, ఉపద్రవముల్లోను నేను సంతోషించుతుని. నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుణ్ణి. ఇప్పుడు మీరు కూడా అదే మాట అనబోతున్నారు ఇక ఫ్యూచర్లో. ఏంటి అంటే, నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే నేను బలవంతుణ్ణి. మీరు కూడా అనబోతా ఉన్నారు, నా బలహీనతల యందు క్రీస్తు, చెప్పండి, బలహీనతల యందు క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉంటది. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ బలహీనతలో దేవుని శక్తి కనబడాలి, క్రీస్తు యొక్క శక్తి కనబడాలి, ఆయన మహిమ నాలో కనబడాలి, దేవుని బలము నా మీద కనబడాలి అంటే ఇక్కడ పౌలు ఏం చేస్తాడో మనం అది చెయ్యాలా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం. అతిశయపడుటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుచుదును గనుక అవివేకిని కాకపోదును గాని నా యందు ఎవడైనను చూచిన దానికన్నను నా వలన వినిన దానికన్నను నన్ను ఎక్కువగా ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటున్నాను. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు బలహీనతలు బ్రేక్ అవ్వాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాలా.